మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా? పరోపకారి పాపన్న చెప్పాం కదా. అవునవును. అలాగే గుండు భీమన్న కథలు చెప్దాం. గుండు భీమన్న బాగుంది. పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకు కూడా. కొంచెం తెలివి గల వాళ్ళు ఉంటారు, లోకంలో తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. అవును, అమాయకులు ఉంటారు. మనం ఏదైనా ఒక వాక్యం చెప్తే తూచా తప్పకుండా దాన్నే పట్టుకుని వేళ్లాడేవాళ్ళు. దాని పూర్వపరాలు ఆలోచించలేకపోతారు. తర్వాత ఇది వీళ్ళు చెప్పింది లౌక్యం ఉండదు. కొంతమందికి లౌక్యం ఉండదు చూడు. అవును, కొంచెం అంటే ఇది వీళ్ళని పూర్తి తెలివి తక్కువ వాళ్ళు అనలేము, అమాయకులు అనలేము, తెలియదు అనలేము. పిచ్చితనం కాదు అది, ఒక లౌక్యం లేనితనం. సరే పాపం అలాగంటే ఒక కుర్రాడు భీమన్న అని ఉండేవాడు. ఆయన చుట్టూ తిరిగే సిరీస్. ఆ కుర్రాడు చుట్టూతా తిరుగుతుంది కథ. అతనివే అన్ని రకాల కార్యక్రమాలు. అయితే ఈ గుండు భీమన్నకి అమ్మా నాన్న లేరు. ఓ మామ ఉండేది, అవ్వతో పాటు ఉండేవాడు. అయితే కొంచెం చబ్బీగా ఉండేవాడు, బలంగా ఉండేవాడు. పనులు ఏమైనా బలమైన పనులు చేసుకునేవాడు. అయితే తెలివిగలవాడు కాదు. అలాగని పని చేయటం రాకపోవటాలు అవి కాదు. ఏదైనా క్యాజువల్ వాక్యం ఉంటే దాన్ని పట్టుకుని దాని వెనకాల ఉంటాం. అది కాస్త పడేనైనా అనగానే ఢామని పడేస్తాడనమాట. అలాంటి వాడు. అయితే ఏమైంది, నాయనమ్మ ఈ అవ్వ ఏం చెప్పిందంటే, ఒరే నాయన ఏదైనా పని చేసుకుని పొట్ట పోసుకోవాలిరా మనము, నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, 4 రోజులు పోతే పెళ్లి చేస్తాను, మరి ఎట్లా ఇలా లౌక్యం లేకపోతే ఎట్లాగా అని చెప్పి చెప్తుండేది. వారా వీరా ఎవరైనా పిలిస్తే వాళ్ళ దగ్గర పనికి వెళ్ళేవాడు. అక్కడ ఏదో తెలివి తక్కువ పని చేసి కేకలు వేసుకునేవాడు. డబ్బులు ఇవ్వకపోయినా సరే అన్నం పెట్టారు కదా అని ఊరుకునేవాడు. అట్లా కొంచెం అమాయకంగా ఉండేవాడు. ఈ అవ్వ ఏం చెప్పిందంటే, ఎక్కడైనా పని చూసుకో, మాట్లాడకుండా పని చేసి పోట్లాడకుండా కూలి పుచ్చుకోవాలి. పని చేసినప్పుడు చక్కగా చేతి కొద్దీ పని చేయి, డబ్బులు చేతి నిండా పుచ్చుకోవాలి, పని చేయి బాగా అని ఈ 4 వాక్యాలు చెప్పింది. బాగుందిగా. మాట్లాడకుండా పనిచేసి పోట్లాడకుండా కూలి పుచ్చుకోవాలి, చేతి కొద్దీ పనిచేసి చేతి నిండా డబ్బులు పుచ్చుకోవాలి. చాలా బాగుంది. మన ఎవరికైనా ఎంత మంచి వాక్యాలు. మరి మన గుండు భీమన్న సరేనన్నాడు. ఓ దారిని పోతుంటే ఎవరో ఒక ఆయన కనపడ్డాడు. కొంచెం సాధువులాగా ఉన్నాడు. అంటే కాస్త ఏదో వెళ్తున్నాడు అనమాట, ఓ బాటసారి, కాస్త సాధు స్వరూపంలో ఉన్నాడు. ఆయన ఎరనైనా ఏ ఊర్రా ఏమిట్రా, మా దారే పోతుంటే అడవి రోడ్లు అదే దారులలో నడుస్తుంటే అడుగుతారు కదా, ఒకళ్ళని అడుగుతారు, మీదే ఊరు, ఏం పని మీద వెళ్తున్నావు నాయన? ఆవులు తోలుకెళ్తారనుకో, అమ్మకానిక ఎంత, ఏమిటి మీ ఊళ్ళో ఎంత, ఈసారి వరి పండిందా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నామంటే, అబ్బాయి ఇప్పుడు నేను ఎవరితోటి మాట్లాడినండి, మా ఆయనమ్మ నన్ను మాట్లాడకుండా పనిచేసి పోట్లాడకుండా కూలి పుచ్చుకోమంది, నన్ను మాట్లాడకుండా నాతో పని చేయించుకుని పోట్లాడకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారో వెతుకుతున్నాను నేను అన్నాడు. ఈయనకి నవ్వొచ్చింది వాడి అమాయకత్వానికి. సరే వీడు అమాయకుడుగా ఉన్నాడని ఏం చేశాడు, దారి పోతూ నడుస్తున్నారు కదా, అక్కడ ఒక చెట్టు మీద ఒక తొండ తలకాయ ఇట్లా తొండలు ఎలా నిలబడి అది బుర్ర ఇట్లా అంటూ ఉంటుంది. అదిగో చూడు, నీకు పనికి పిలుస్తుంది, నిన్ను రమ్మంటుంది చూడు, దానికేసి అన్నాడు. అనేసరికల్లా ఈ భీమన్న తొండకేసి చూశాడు. అది వాడికేసి కళ్ళు ఆర్పకుండా చూస్తే మధ్య మధ్యలో కళ్ళు ఇలా ఆర్పుతున్నారు, అది ఆర్పినట్టు కనపడదు, అది ఇలా అంటుంది తలని. దాని తల ఎంత ఉంటుంది కదిలేసరికి, ఓ ఇదేదో పిలుస్తోంది. మా అమ్మ ఏం చెప్పింది, అవ్వ మాట్లాడకుండా పని అంది, దీనికి పని ఉంది, మాట్లాడకుండా రమ్మంటుంది, సైగ చేస్తుంది, మనం కూడా మాట్లాడకుండానే వెళ్దామని ఆ చెట్టు దగ్గర పోయాడు. మనుషుల దగ్గరకు వచ్చేసరికి తొండలు బెదిరి పరిగెడతాయి. ఏదో పని చూపించడానికి పరిగెడుతుందని దాని వెనకాలే బయలుదేరాడు. అది పోతోంది, వీళ్ళు వెళ్తున్నాడు. వెళ్ళగా అదేం చేసింది, ఆ చెట్టు ఈ చెట్టు దాటుకుంటూ ఓ సన్న తొర్రల లాంటి దాంట్లోకి ఒక చిన్న చిన్న తొర్రలాగా ఉందన్నమాట, అది రాతికి దగ్గర. చటుక్కున అందులో దొరుకుతుంది. అవి ఏం చేస్తాయంటే, మట్టికి పైభాగంలో ఉండే రాళ్ళకి మధ్యలో ఇట్లా కంతలు పెట్టుకుంటాయి, ఆ లోపల గుడ్లు పెడతాయి. వాన వచ్చినా వాటి గూళ్ళు తడవు అనమాట. అవి లోపల కూర్చుంటాయి. ఏదైనా భయం వేస్తే పరిగెత్తుండిపోయి ఆ గుట్లో కూర్చుంటాయి. ఇది వెళ్ళి కూర్చునేసరికి అలా ఏమనుకున్నాడు, ఓహో ఇదేదో చేయమంటోంది, అందులోకి మనం ఎలా వెళ్తాం, అది ఇంతే ఉంది కాబట్టి పరిగెత్తింది, మనం వెళ్ళేంగా. అటు ఇటు చూశాడు, 2 చెట్ల కొమ్మలు అవి కనపడితే ఇంత ఎండుపూలడు తెచ్చి తవ్వటం మొదలుపెట్టాడు. తవ్వాడు తొండ బెదిరి ఆ పక్క నుంచి వెళ్ళిపోయింది. వీడు తవ్వుకుంటూ బాగా తవ్వేసేసరికల్లా వీడు అదృష్టం బాగుండే ఏమైంది, అక్కడక్కడ డబ్బుల భాండం ఒకటి ఉంది లోపల. ఎవరో ఏనాడో పాతి పెట్టారు, కాలక్రమాన మూతపడిపోయింది, తొండలు గుడ్లు పెడుతున్నాయి అక్కడ. చెయ్యి లోపల ఏం దొరుకుతుందో చూద్దామని చెయ్యి లోపలికి పెట్టాడు. ఇంకా ఎంత లోతుందో మనం చేయాల్సిన పని. లోపల పెట్టేసరికల్లా ఆ భాండంలోకి పోయింది, కలగలామని డబ్బులు తగిలినాయి. సరే చెయ్యి బయటికి తీసాడు. తీస్తే ఒక నాణ్యం వచ్చింది. అయ్యి బాబోయ్ నాణ్యమే,
సరే చేతి కొద్దీ పని చేయమంది మా అవ్వ. చేతి కొద్దీ తవ్వాను. ఇంకేం చెప్పింది, చేతి నిండా డబ్బులు తీసుకోమంది అని చెప్పి చేయి లోపలికి పెట్టేసి గుప్పెట్లో వచ్చిన డబ్బులు తీసి బయట పట్టుకొచ్చాడు. లోపల పెట్టద్దు, సరే పట్టుకొచ్చి ఏం చేశాడు, డబ్బులు దొరికినాయి ఇవాళకి. వెళ్ళి అవ్వ దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి అవ్వకి చూపించేసరికి ఆవిడ ఆశ్చర్యపోయి, ఏం పని చేస్తే డబ్బులు వచ్చాయిరా అంటే, ఏమో ఓ తండ కనపడింది, ఒక ఆయన చెప్పాడు, నేను దాని వెనకాల అదేమో నన్ను రా అంది, పని ఏం చెప్పలా, నువ్వే కదా మాట్లాడకుండా పని చేయమన్నావు, మాట్లాడకుండా పని చేశాను, తవ్వేసరికల్ ఇక్కడ కనపడేదంటే ఇవిడ కొంచెం చీకటి మాట, ఒరే ఉండరా నాయన అని ఒక లాంతర్ చేత్తో పుచ్చుకొచ్చి, పదమ్మా నిద్రం వెళ్దాం, ఎవ్వరికి చెప్పకూడదని వాడితో ఒట్టేయించుకుని అక్కడికి వెళ్ళి ఇంకొంచెం వీడితో తవ్విచ్చి ఆ కుండ తీసేసుకుంది. అంత కుండ దాని నిండా డబ్బులున్నాయి, నాణేలు. ఒరే నాయన ఎవ్వరికి చెప్పుకోక నీ పెళ్ళికి దాచిపెడదాం, ఈ డబ్బులు వచ్చాయి కదా అని పని మానేయకూడదు, మంచివా నువ్వు రోజువారీ పని చేసుకోవాలి, ఇది నీటి పెళ్ళికి రేపు పెళ్లి తర్వాత ఖర్చులకి ఈ డబ్బులు ఉంటాయి అని చెప్పేసి కుండ లోపల పెట్టుకుంది. బాగానే ఉంది కదా, కుండ దాచేసింది. వీడిని మళ్ళీ పని చేయమంది. సరేనని ఒప్పుకున్నాడు. పని చేయాల్సిందే అని చెప్పింది. తర్వాత ఏమందంటే, ఒరే నీకు పని ఇచ్చిన వాడు ఉన్నాడే, ఏది తొండ, వాడొట్టి దొంగ బెదవా, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా, మళ్ళీ వీడు తొండ వెనకాల పరిగెడతాడేమో అది పిలుస్తోందని అని చెప్పి అది కట్ చేయటం కోసం చెప్పింది అనమాట. ఎవరైనా సాధువులకి వాళ్ళకి సేవ చేస్తే భుక్తి ముక్తిను రెండు ఉంటాయి. ఎవరైనా పుణ్యాత్ములు సాధువులు అంటే వాళ్ళకి సేవ చేయాలరా అని చెప్పింది. సేవ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, తృణమో పణమో ముట్ట చెప్తారు, దాంతోపాటు మనకు పుణ్యం కూడా వస్తుంది. సరే కుర్రాడు ఏమనుకున్నాడు, మన భీమన్న సరే అని సాధువుల్ని వెతకటం మొదలుపెట్టాడు. ఏదో ఒక ప్రయత్నం చేయాలిగా. ఆ సాధువుల కోసం వెతుకుతుంటే ఒకరోజు ఒక గుడ్డి బిచ్చగాడు కనిపించాడు. బవిరి గడ్డము ఏదో చిడతలు వాయిస్తుంటే ఆయన ఏదో సాధువు అని భావించాడు. ఆ సాధువుతో పాటు ఆ బిచ్చగాడికి తోటి ఒక హెల్పర్ కూడా ఉన్నాడు. వీడు ఆ దారే నడుస్తూ, మా అమ్మ అవ్వ ఏమో నన్ను సాధువులకు సేవ చేయమంది, ఎవరికైనా సాధువులకు సేవ చేస్తే భుక్తి ముక్తి కూడాట, దానికోసమని ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ కుర్రాడు అన్నాడు, ఈయన సాధువేరా, మరి ఈయన దగ్గర నేను కొద్ది రోజులుగా సేవ చేసి ఇదిగో భుక్తి 2 నుంచి డబ్బులు తీసి చూపించాడు, కొన్ని దాచుకున్నాను, రోజు భోజనం వెళ్ళిపోతుంది, నువ్వు కావాలంటే ఈయన దగ్గర పని చేయి, నేను వెళ్ళిపోతా, నువ్వు ఆయన చెప్పిన మాట వింటే చాలు, పెద్ద హడావిడేం ఉండదు, ఆయనతో పాటు తిరగటమే మన సంగతి, సేవ చేసినట్టు ఉంటుంది, గుడ్డివాడు కదా పాపం అనేసరికల్లా భీమన్న ఒప్పుకున్నాడు. ఆ గుడ్డి బిచ్చగాడిని వీడికి అప్పచెప్పేసి భీమన్నకి ఆ కుర్రాడు కాస్త వెళ్ళిపోయాడు. ఇక ఆ బిచ్చగాడితోటి మన భీమన్న సాధువుగా భావించాడు, బిచ్చగాడిగా తెలియలే, వాడికి అర్థం కాదు అని అనుకున్నాడు. సాధువులు ఇలాగే ఉంటారని వాడి ఉద్దేశం. వాళ్ళు ఊరూరా తిరుగుతారు సాధువులు, ఏవో తత్వాలు పాడతారు, ఎవరేది ఇస్తే అది పుచ్చుకుంటారు, సాధువులు అదని వాడి ఉద్దేశం. ఈ సాధువుకి సేవ చేయడానికి పూనుకున్నాడు. సాధువు సేవలో వీడికి ఏం దొరికిందో వచ్చే భాగంలో చూద్దాం. దొరకటమేనా ప్రతి ఎపిసోడ్? ఇది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది, ఒకసారి దెబ్బలు కూడా దొరకచ్చు. ఓహో, బాగుందండి, స్టోరీ చాలా బాగుంది, సరదాగా. పోను ఏం చేస్తాడు మన భీమన్న? నమస్తే రమగారు. నమస్తే జయ.